అందరికీ నమస్తే. ఇవాళ పత్రికలలో కూడా మేజర్గా మహిళా బిల్లు డీలిమిటేషన్కి సంబంధించినయే అన్ని పత్రికలలో ప్రధానంగా వచ్చింది. రాత్రి వీగిపోయింది ఆ బిల్లు. ఎందుకు? మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరు వ్యతిరేకం కాదు. 33% రిజర్వేషన్ మహిళలకు అమలు చేయాల్సిందే అని అందరూ కోరుకుంటుంది, అందరూ యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటి అంటే దాన్ని పునర్విభజన బిల్లుతోని లింకు పెట్టేసరికి మహిళా బిల్లు కూడా వీగిపోవాల్సి వచ్చింది. మొత్తం 3 బిల్లులు పెడతాము అన్నారు. ఇక ఈ మహిళా బిల్లే వీగిపోయేసరికి ఇంకొక 2 బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకున్నది. మొదటిసారి అనుకుంటా ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రధాని అయిన తర్వాత ఒక బిల్లు పార్లమెంటులో చర్చ జరిగి వీగిపోవడం. చాలా కీలకమైన బిల్లులను కూడా గతంలో ఆమోదించుకున్నారు. కానీ ఈసారి ఏంది అంటే చాలా రాష్ట్రాలు డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్నాయి. మహిళా బిల్లును కాదు ఎవరు వ్యతిరేకించేది. అసలు ఆ మాటకు వస్తే మహిళా బిల్లు ఇప్పుడు కొత్తగా ఆమోదం పొందేది ఏం లేదు, గతంలోనే ఆమోదం పొందింది. కానీ ఆ మహిళా బిల్లు మాటున ఇంకొక బిల్లును పునర్విభజన బిల్లును తీసుకొస్తారు కదా, ఆ బిల్లు పట్ల అందరికి అభ్యంతరాలు ఉన్నాయి. ఆ బిల్లు ఒకవేళ ఆమోదం పొందితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని దక్షిణాది రాష్ట్రాలన్నీ హెచ్చరిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. స్టాలిన్ అయితే ఆ ముసాయిదాని అక్కడ పార్లమెంట్ దగ్గర కాల్ చేసిండు, చూసినాం అవి కూడా మనం. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు సపరేట్గా, మహిళా బిల్లు సపరేట్గా పెట్టుకుంటే ఇబ్బంది ఉండకపోతుండే. కానీ అది వాళ్ళకి కూడా తెలుసు, రెండు వేరువేరుగా కనుక పెడితే మహిళా బిల్లుకు అందరూ మద్దతు ఇస్తారు, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తారు అని. అందుకోసమని రెండు కలిపి మహిళా బిల్లు మాటున డీలిమిటేషన్ బిల్లును పెట్టాలనుకున్నాయి. ఆ పెట్టాలనుకునే దాంట్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అవకాశాన్ని కూడా, మహిళలకి రావాల్సిన అవకాశాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అని అధికార పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అంటున్నాయి. వాళ్ళు దీని వెనకాల పెట్టడం ఏంది, వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రెండు వేరువేరు పెట్టి చెయ్యొచ్చు కదా, మహిళా బిల్లు పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు అనేది ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. మొత్తం రాజకీయమే దీంట్లో కనిపిస్తుంది. కేంద్రం కూడా చెయ్యాలనుకుంది రాజకీయమే. ఇప్పుడు ఏమవుతుంది, వీగిపోయింది కదా, వీళ్ళు ఏం చెప్తారు, అగో మాకు చిత్తశుద్ధి ఉంది, అగో మాకు మహిళలకు ఇయ్యాలని ఉంది, మేము 33% రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నాం, కానీ బిల్లు పాస్ కాలేదు చూడుర్రి, మేము బిల్లు పెట్టినాం, మాకు చిత్తశుద్ధి ఉంది, అన్ని పార్టీలకి లెటర్లు రాసినాం, అన్ని పార్టీలను విజ్ఞప్తి చేసినాం, అంతా చేసినాం, కానీ వాళ్ళు ఒప్పుకోలే కాబట్టి వాళ్ళది తప్పు అని వాళ్ళ మీద వేసిస్తారు. ప్రతిపక్ష పార్టీలు ఏమంటాయి, అరే వాళ్ళకి కరెక్ట్గా పెట్టేది కాలేదు, కరెక్ట్గా పెట్టలేదు, నిజంగా పెట్టాలనుకుంటే, నిజంగా మహిళలకి న్యాయం చేయాలనుకుంటే ఇది కాదు, వాళ్ళు రావాల్సిన దారి ఇది కాదు, వాళ్ళు వేరే దారిలో వచ్చిర్రు కాబట్టే మేము వ్యతిరేకించాల్సి వచ్చింది అని వాళ్ళు అంటారు. కానీ అన్యాయం జరిగింది మహిళా లోకానికే కదా. 33% రిజర్వేషన్ ఇగిస్తాం అని ఊరించి అయిపోయింది అదిగా. ఇంకోటి ఏంటంటే కేంద్రం ఏమనుకుంది, ఇప్పుడు 29 ఎన్నికలలోనే ఈ రెండు కూడా చేయాలనుకున్నారు. 29 ఎన్నికలలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది అని నిన్నటి రాక అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఇక పరిస్థితులు అట్లేం కనిపిస్తలేవు. 29 ఎన్నికలలో యాజ్ ఇట్ ఈస్గా గతంలో జరిగినట్టే ఎన్నికలు జరిగేటట్టు కనిపిస్తున్నాయి. 29 కాదు, మన రాష్ట్రంలో 28లో జరుగుతాయి. మనకు అసలుకైతే 28 డిసెంబర్లో ఎన్నికలు జరగాలి. కానీ ఈ డీలిమిటేషన్ మహిళా బిల్లు కనుక వచ్చినట్లయితే జమిలీ ఎన్నికలకు పోవాల్సి వస్తే కనుక 29లో జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు అట్లాంటి అవకాశం ఏం కనిపిస్తలేదు. అంటే 28లోనే ఎన్నికలు జరిగేటట్టు కనిపిస్తున్నాయి. 28లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, 29లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి మన తెలంగాణలో. మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎన్నికలు ఉండనో అట్లనే జరుగుతాయి. ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక వచ్చినట్లయితే 5 నెలలు 6 నెలలు పీరియడ్ ఉన్న రాష్ట్రాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా 29లో కలిపి అప్పుడే ఎన్నికలకు పోతుండే. అయితే వీళ్ళు ఎందుకు ఇంత హడావిడిగా తీసుకురావాలనుకున్నారు? నిజంగా ఇంత పెద్ద బిల్లులు, ఇంత కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం పొందాలి అని అనుకుంటే గనక అన్ని పార్టీలతోని సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది అన్నీ అడిగి చేయాల్సింది ఉండే కదా. ఎందుకు ఇంత హడావిడిగా తీసుకొని వచ్చిర్రు? దాంట్లోనే వాళ్ళకి ఏదో రాజకీయ లబ్ధి ఉంది అనేది అర్థమవుతుంది కదా అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇంకొకటి, మహిళా బిల్లు మాటున ఈ పునర్విభజన బిల్లును పెట్టడమే తప్పు. వాళ్ళు నిన్న మొన్న రాకేం చెప్పారు, 50% పెరుగుతాయి యునానిమస్గా, ఏ రాష్ట్రమన్నా కానీ 50% అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, 50% పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి అని అన్నారు. కానీ అది బిల్లులో ఎక్కడ పెట్టలే, అది బిల్లులో అఫీషియల్గా ఏడబెట్టలే. నోటి మాటకు చెప్తున్నారు. నోటి మాటకు చెప్పింది ఎట్లయితుంది? నోటి మాటకి చెప్పిన తర్వాత రేపు పొద్దున మేము చెప్పలేదనొచ్చు, ఇంకొకటి అనొచ్చు. రాజ్యాంగంలో ఎప్పుడైనా ఏదైనా సరే సభలో మాట్లాడేది ఎందుకు? చాలా సందర్భాలలో సభలో ఎవరైనా సభ్యులు మాట్లాడారు అనుకోండి, అది రికార్డుల నుంచి తొలగించుర్రి అని అంటారు. మనం గతంలో చాలా సందర్భాలలో చూసినాం. ఏ సభలోనైనా, చట్ట సభలలో, అసెంబ్లీలలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఎవరైనా సభ్యులు మాట్లాడితే దాన్ని రికార్డుల నుంచి తొలగించుర్రి అని అంటారు. ఎందుకు? సభలో మాట్లాడినటువంటి దానికి, అంత సభలో పెట్టినటువంటి బిల్లులకి
అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు తేజస్వి సూర్య మొన్న తెలంగాణ మీద మాట్లాడిన దాన్ని సభలో నుంచి ఆ రికార్డుల నుంచి తొలగించుర్రి అని చెప్తున్నారు కదా. అయితే కేంద్రం ఇంత కీలకమైన బిల్లు కదా, దాంట్లో చాలా విషయాలను పెట్టిరు. మరి 50% అనే దాన్ని ఎందుకు పెట్టలే? దీంట్లోనే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు సభలో చట్టంలో మీరు ఇచ్చినటువంటి ముసాయిదాలో పెడితే కనుక డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. కానీ అందులో లేకుండా నోటి మాటకి చెప్తే రేపు పొద్దున దాన్ని పాటిస్తారనే నమ్మకం ఏముంది? దీన్ని ఎటు చేసి అటు చేసి ఇటు చేసి పొలిటికలైజ్ చేసే ఇష్యూలానే చూసిరు తప్పించి కరెక్ట్గా కేంద్రం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము, ఇది చేద్దాము అన్న లెక్క కనిపించలే. ఆ మొత్తం జరిగిన ప్రాసెస్లో ఆల్ ఆఫ్ ది సడన్గా 3 రోజులు పార్లమెంట్ సమావేశాలు అన్నారు. పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లు పెడతాము అన్నారు. బిల్లును అందరూ యాక్సెప్ట్ చేయాలి, చేయకపోతే అది ఇది అని పొలిటికల్ ఎజెండాలనే ముందుకేసుకొని మాట్లాడిరు. ఇంకోటి ఏంటంటే ఇంకా 2 రాష్ట్రాలలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారం ఈ రోజుకి పార్లమెంటులో బిల్లు జరుగుతున్న టైంకి కూడా వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో సీరియస్గా ఎన్నికల ప్రచారం నడుస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికలలో 3 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి. 2 రాష్ట్రాల ఎన్నికలకు రెడీగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు 2 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకొక వారం రోజులలో ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడున్న రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా ఏం చేస్తుండే, ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే ఆ ఎన్నికలలో అగో మేము మహిళా బిల్లు తీసుకొని వచ్చినాం, మేము ఇది తీసుకొని వచ్చినాము అని వీళ్ళు ఉపయోగించుకుంటుండే ఆడికి పోయి. యాజ్ ఇట్ ఈస్గా ఎవరైనా రాజకీయమే చేస్తారు కదా. ఇప్పుడు ఆమోదం పొందితే కనుక వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో వీళ్ళు అదే ప్రచారం చేసేటోళ్ళు. మేము ఎన్నో ఏండ్ల ఆశ మహిళా బిల్లును తీసుకొని వచ్చినాం, ఇది చేసినాం, అది చేసినాం అని. ఇప్పుడు కూడా ఉపయోగిస్తారు, ఇప్పుడు కూడా మాట్లాడతారు. ఏంది మహిళలంటే వీళ్ళకి అది లేదు, చిత్తశుద్ధి లేదు, మహిళలకి రాజకీయ పరంగా అవకాశాలు రావాలని లేదు. ఇగో మీ 2 పార్టీలు, ఇక్కడున్న పార్టీలు వ్యతిరేకించినాయి ఈ బిల్లుని. మహిళా బిల్లు రాకుండా, మహిళా బిల్లు ఆమోదం పొందకుండా వీళ్ళు ఆబ్జెక్ట్ చేసిర్రు చూడుర్రు అని ఇప్పుడు కూడా చెప్తాయి. ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ తమిళనాడులో పోయి అదే ఎన్నికల ప్రచారం చేస్తుంది, వెస్ట్ బెంగాల్లో పోయి అదే ఎన్నికల ప్రచారం చేస్తుంది. ఎందుకంటే తమిళనాడులో స్టాలిన్ విపరీతంగా వ్యతిరేకించిండు. ఆయన వ్యతిరేకించింది మహిళా బిల్లు కాదు. మళ్ళొకసారి గుర్తుంచుకోరు, ఆయన వ్యతిరేకించింది మహిళా బిల్లు కాదు, దక్షిణాది రాష్ట్రాలకి జరుగుతున్నటువంటి అన్యాయం. పునర్విభజన బిల్లులో దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అనేదాన్ని అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు కేంద్రం దగ్గర 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇంకొకటి, ఒక ఆప్షన్ ఏంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆప్షన్ ఏంది అంటే మళ్ళా ఇంకా టర్మ్ ఉంది కాబట్టి 29 వరకు టర్మ్ ఉంది కాబట్టి వీళ్ళ పీరియడ్ ఉంది కాబట్టి మళ్ళా ఒకసారి బిల్లు మీద అన్ని పార్టీలను చర్చించి ఆల్ పార్టీలను మీటింగ్కి పిలిచి అన్ని పార్టీలకి పిలిచి మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది, ఎట్లా చేస్తే బిల్లు ఆమోదం పొందుతుంది, ఏం చేయమంటారు అని అన్ని రాష్ట్రాలను పిలిచి అడుగుడు ఒక లెక్క. లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారమే ఎన్నికలకు పోవుడు ఇంకొక ఆప్షన్. 2 ఆప్షన్సే ఉన్నాయి. దాంట్లో ఒక ఆప్షన్, మొదటి ఆప్షన్, ఒకవేళ మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడి ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది, మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని రాజకీయ పార్టీలని అడిగి బిల్లు పెట్టాలి అని అనుకుంటే కనుక అదేదో ఇప్పుడే చేస్తే అయిపోతుండే కదా. ఆల్రెడీ బిల్లు ఆమోదం పొందలే. అదేదో ఇప్పుడే మీరు బిల్లు పెట్టే ముందే వాళ్ళని అడిగి వాళ్ళందరితోని కన్సర్న్ తీసుకొని ఎవరెవరికి ఏ ఏ అభ్యంతరాలు ఉన్నాయి అనేది చూసి పెడితే అయిపోతుండే. దానికి మళ్ళొకసారి అందరినీ పిలిచి ఇది చేసి పెట్టాల్సినది, ఒకవేళ అప్పుడు చాలా రాష్ట్రాలకి రకరకాల అభ్యంతరాలు చెప్పారనుకోండి, మళ్ళీ ఒకసారి బిల్లు పెట్టిన తర్వాత మళ్ళీ వీగిపోతే అది కేంద్రంకి కూడా ఇబ్బందే కదా అది. కాబట్టి ఇప్పట్లో అట్లాంటి సాహసం మళ్ళీ చేస్తారు అని అయితే అనుకుంటలేను. దాదాపుగా ఇప్పట్లో అట్లాంటి సాహసం చేయకపోవచ్చు. చేయకపోతే ఏం జరుగుతుంది, ఇంకా జమిలీ ఎన్నికలు రావు, చాలామంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి, పార్లమెంట్లు పెరుగుతాయి. ఇక మేము కొత్తగా రాజకీయాలలోకి రావాలనుకునేటోళ్ళు, లేకపోతే చాలామంది ఆల్రెడీ ఇప్పటికీ రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళకి ఆ ప్లేస్ వాళ్ళకే ఉంటుందని లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొన్ని అటు ఇటు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు మారుతాయి, చాలా ఇష్యూస్ వస్తుండే. ఇక ఇప్పుడు అదేమీ లేదు, వాళ్ళు యాజ్ రీజ్గా ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే పనిచేసుకుంటారు, అట్లనే ఎన్నికలు జరుగుతాయి. ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మరి కేంద్రం ఏ ఆప్షన్ తీసుకుంటుంది, ఇవాళ నుంచి వాళ్ళ లైన్ ఎట్లుంటుంది అనేది చూడాలి. కానీ డెఫినెట్గా బీజేపీ అయితే వెస్ట్ బెంగాల్లో, తమిళనాడు ఎన్నికలలో ఈ అంశాన్నే ప్రధానంగా ఆ ఎన్నికలలో మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విపక్ష విజయం, ఎందుకు విపక్షాలన్నీ కలిసి ఓటింగ్లో ఆపోజిట్గా వేసినాయి కాబట్టి అధికార పార్టీ గెలవలేదు, విపక్షం గెలిచింది. వీళ్ళందరూ బీజేపీ ఎంపీలు, బీజేపీ మహిళా ఎంపీలందరూ పార్లమెంట్ ఆవరణలో
ప్లకార్డులతోని నిరసన తెలుపుతున్నారు. ఎందుకు? మహిళా బిల్లును వ్యతిరేకించిరు మీరందరూ, మహిళలకు వ్యతిరేకం అనే దానితో వీళ్ళంతా మహిళలందరూ అక్కడ నిరసన చేస్తున్నారు పార్లమెంట్ దగ్గరే. ఓటింగ్లో పాల్గొన్న 528 మంది సభ్యులు, అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230. 12 ఏళ్ల మోదీ పాలనలో ఓ రాజ్యాంగ సవరణ బిల్లును సభ తిరస్కరించడం ఇదే మొదటిసారి. ఓటింగ్ షెడ్యూల్ సమయానికి కూడా బిల్లులో అన్ని రాష్ట్రాలకు 50% సీట్ల పెంపు అంశాన్ని చేర్చని ప్రభుత్వం. ఆమోదిస్తామని ప్రతిపక్షాలు హామీ ఇస్తేనే బిల్లులో పెడతామని చివరి గంటలో చెప్పిన అమిత్ షా, మహిళని ప్రధాని చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన బీజేపీని నమ్మే ప్రసక్తి లేదన్న సమాజ్వాదీ ఎంపీ అఖిలేష్. విపక్షాలు ఒప్పుకోకపోవడంతో ఒరిజినల్ బిల్లుతో ఓటింగ్ అట. ఇది ఎట్లయితుంది? ఇప్పుడు బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 ఉండాలి. రాజ్యాంగ సవరణ కాబట్టి ఖచ్చితంగా 2/3 యాక్సెప్ట్ చేయాలి. కానీ యాక్సెప్ట్ చేయలేదు. విపక్షాలన్నీ కూడా వ్యతిరేకంగా ఓటేసినాయి. అయితే సభలో చర్చ జరుగుతున్నప్పుడు అమిత్ షా గారు ఏమన్నారట అంటే, మీరు ఖచ్చితంగా ఆమోదిస్తాము అని చెప్తే మేము బిల్లులో పెడతాము అని అన్నారట. ఏది? దేని గురించి? 50% సీట్ల పెంపు గురించి. ఇప్పుడు వీళ్ళు ముందు నుంచి ఏం చెప్పారు? ఎవ్వరికి అన్యాయం జరగదు, దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరగదు, ఉత్తరాది రాష్ట్రాలకి లాభం జరగదు, చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఇట్లా అన్యాయం ఏమీ జరగదు, అందరికీ సమానమైన న్యాయం చేస్తాము మేము అని చెప్పారు. 50% పెంచుతాము అని చెప్పారు. కానీ బిల్లులో ఎక్కడ 50% లేదు. ముందు నుంచి బయట జరుగుతున్న చర్చ ఏది కూడా బిల్లులో లేదు. 50% పెంచుతాము అనేది బిల్లులో ఎక్కడ పెట్టలే. సో బిల్లులో పెట్టలేదు కదా, మరి మీరు ఎట్లా పెంచుతారు అని అడిగితే లాస్ట్ మినిట్లో అమిత్ షా గారు ఏం మాట్లాడతారట అంటే పార్లమెంట్లో, మీరందరూ దీనికి యాక్సెప్ట్ చేస్తాము, అనుకూలంగా ఓటేస్తాము అంటే మేము బిల్లులో పెడతాము అని అన్నారట. అంటే విపక్షాల సభ్యులు ఎవ్వరు ఒప్పుకోలే. చివరికి మీరు మహిళని ప్రధానిని చేస్తాము అని లిఖితపూర్వకంగా రాసినా కూడా మేము మిమ్మల్ని నమ్మము అని చెప్పారు. ఎందుకు? ఈ హడావిడంతా చూస్తుంటే అర్థమవుతుంది కదా, వాళ్ళకి ఏదో ఉద్దేశం ఉంది, దాని ప్రకారం ముందుకు పోతున్నారు, కానీ చిత్తశుద్ధి లేదు అనేది ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తున్నాయి. అందుకోసమని వాళ్ళందరూ ఆపోజిట్గా ఓటేసిరు. దానివల్ల ఏమైంది? మహిళా బిల్లు మాటున ఉన్నటువంటి డీలిమిటేషన్ బిల్లు అన్నీ ఆగిపోయినాయిగా.